హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ నా చిన్ననాటి జ్ఞాపకం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. బస్సు 2 సార్లు హారన్ కొట్టింది. డ్రైవర్ మెల్లగా బ్రేక్ వేస్తూ వస్తున్న బస్ స్టాప్ వద్ద ఆపటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కండక్టర్ జొన్నాడ స్టాపు దిగాలి దిగాలి అన్నాడు. అమ్మా నేను దిగి ఒక 4 అడుగులు వెనక్కి వేశాం. అక్కడే ఒక నుయ్యి, దాని పక్కనే చిన్న అమ్మవారి గుడి, ఆ గుడికి ఎదురుగా రోడ్డు అటువైపు ఉంది. జొన్నాడ ఊరు స్వాగత రాతి తోరణం, కోనసీమ అందాలు పచ్చగా నవ్వుతున్నాయి. రోడ్డు దాటి మా నడక మొదలయ్యింది. చిన్న దారి, ఎర్ర మట్టి రోడ్లు. తెల్లవారుజామున కాస్త వానజల్లు కురిసిందో ఏమో, కొంచెం బురదగా ఉంది. అదుగో చెరువు మొదలయ్యింది. ఆ ఊరికి అదే ఆధారం. సైకిళ్ల మీద అరటి గెలలు, కూరగాయలు వేసుకుని కొందరు వెళ్తున్నారు. వాళ్ళని దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇంతలో చిన్న బడ్డీ కొట్టు, అందులో కడియాల మా అమ్మ, పొడుగు తాత నవ్వుతూ పలకరించారు. వచ్చారమ్మా పాపగారా అని నవ్వుతూ. ఉండండి ఉండండి అని ఒక కలరు సోడా తుస్సుమనిపించి ఇచ్చింది. తాగండమ్మా, ఎండగా ఉంది కదా అంది. అమ్మ వంక చూశాను. అమ్మ ఇవన్నీ ఎందుకు, ఇంటి నింటే వచ్చాము అంది. మా అమ్మ ఊరుకోలేదు. తాగనీయండమ్మా, పాపగారు అలసిపోయి ఉంటారు అంది. నేను తాగుతూ మా అమ్మనే చూస్తూ ఉన్నాను. మొహానికి పసుపు రాసుకుని, రూపాయి కాసంత బొట్టు, నెరిసిన జుట్టు, పక్కముడి వేసుకుని ఉంది. ముక్కుకు నత్తు, కాస్త పైకి కట్టిన నేత చీర, కాళ్ళకి వెండి కడియాలతో పల్లెమా తల్లిలాగా అందంగా ఉంది. సోడా తాగటం అయ్యాక తాత 4 పిప్పర్మెంట్ బిళ్ళలు చేతిలో పెట్టాడు. ఇవి కూడా ఎందుకు అంది అమ్మ. పోనీల్డే అమ్మ, తింటారు అంది మా అమ్మ. వాళ్ళు లక్ష్మీ సోమరాజుల జంట. వారికి పిల్లలు లేరు. ఊళ్ళో ఉన్న పిల్లలే వారి పిల్లలు. ఆ చిన్న బడ్డీ కొట్టుతో వారికి గడిచిపోతుంది. అక్కడ నుంచి ముందుకు వెళ్ళాం. నాగేశ్వరరావు గారు అనే అతను ఎదురొచ్చి అమ్మ చేతిలో ఉన్న రిజిస్టర్ ఫైళ్లు తీసుకుని, పక్క ఉన్న పాలేకాపు డాక్టర్ అమ్మగారు వచ్చారని సత్యవతి అమ్మగారితో చెప్పు అన్నాడు. అమ్మ ఆ ఊరికి డిస్పెన్సరీ డాక్టర్. రోజు జొన్నాడ వెళ్ళి పనిచేసి వస్తుంది. మా నివాసం రాజమండ్రి దగ్గర కొవ్వూరు. గవర్నమెంట్ వారు డిస్పెన్సరీ భవనం ఇంకా కట్టలేదు. ఆ ఊరి రైస్ మిల్లులో ఒక గది ఇచ్చారు. పంచాయతీ వారు నాగేశ్వరరావు తలుపులు తెరచి పుస్తకాలు లోపల పెట్టి ఉంచాడు. అమ్మ తన పని తాను మొదలు పెట్టుకుంది. పేషెంట్లు రావటం మొదలయ్యింది. బయట మెట్ల మీద కూర్చొని చుట్టూరా చూస్తున్నారు. అంతా పంట పొలాలు, దూరంగా మేత మేస్తున్న పశువులు, ఇంకోవైపు ఊరి చెరువు, చుట్టూ పనులు చేసుకుంటున్న జనం, ఎత్తైన గట్ల మీద నుంచి చెరువులో దూసుకుపోతున్న పిల్లలు. ఇంతలో సత్యవతి అమ్మగారి ఇంటి నుంచి కాఫీ వచ్చింది. కమ్మటి వాసన. చక్కటి పాలతో చేసింది కదా మరి. ఇవాళ నాతో పాటు మా అమ్మాయి వచ్చిందని సీతమ్మ గారితో చెప్పు రంగయ్య అంది అమ్మ. భోజన విరామం కోసం డిస్పెన్సరీ కట్టేసి నేను అమ్మ బయలుదేరాం. ఒక మలుపు తిరిగాక అక్కడ కనిపించారు సత్యనారాయణ మాస్టారు. వచ్చారా అని పలకరించారు. నన్ను చూపించి ఇదిగో మా అమ్మాయి అని చెప్పింది అమ్మ. ఏమ్మా, అమ్మ తెచ్చే చందమామ పుస్తకాలు అన్నీ చదువుతున్నావా అన్నారు. అప్పుడు అర్థమైంది, ఈ పుస్తకాలన్నీ మాస్టారు ఇచ్చేవే. ఆయన రిటైర్డ్ అయ్యి స్కూల్ హెడ్ మాస్టారు. ఖాళీగా ఉండకుండా ఇలా చిన్న లైబ్రరీ పెట్టుకున్నారు. అక్కడ నుంచి 7 నాపరాళ్ళు ఉన్న అరుగు వెంట నడుస్తూ వెళ్తే వచ్చింది ఎత్తు అరుగుల ఇల్లు. అదే సీతమ్మ గారి ఇల్లు. మాధవయ్య గారు సీతమ్మ గారు ఊరిలో పెద్దలు. ఆయన పోస్ట్ మాస్టారు. వారి మీద ఆధారపడిన వారి అక్క అప్పాయి గారు బాలవితందు. 6 మెట్లు ఎక్కి లోపలికి వెళ్తే ఒక వసారా, అది దాటి వెళ్తే చిన్న చావిడి, దానికి ఒకవైపు వంటిల్లు. వంట పూర్తయి మడిబట్ట ఆరేస్తూ సీతమ్మ గారు పలకరించారు. రామ్మారా, రోజు అమ్మ భోజనం అక్కడే. ఆవిడ ఇంటి నుంచి అన్నం మోసుకుని రావక్కర్లేదు. నేను వేడివేడిగా పెడతాను, తిను అని
అమ్మని చనువుగా వారమ్మాయితో సమానంగా చూసుకుంటారు. అమ్మ నెల జీతం రాగానే వారింటికి వీలైనన్ని సరుకులు కూరలు పంపుతుంది. అక్కడ నుంచి సత్యవతి అమ్మగారింటికి వెళ్ళాం. అందరూ వచ్చి పలకరించారు. నాతో బోళ్ళు కబుర్లు చెప్పారు. అమ్మమ్మ గారైతే నన్నున్నంతసేపు అది తిను ఇది తిను అని చాలా గారం చేశారు. మళ్ళీ డిస్పెన్సరీ తెరిచే వేళ అయ్యింది. మేం లేచాం. సాయంత్రం టీ పంపుతాను, తాగాక బయలుదేరండి అని చెప్పారు సత్యవతమ్మ గారు. 2 కుటుంబాలకు అమ్మ ఇంట్లో మనిషి. సాయంత్రం టీతో పాటు ఒక సంచి, అందులో పంపర పనస జొన్న పొత్తులు కూరలు ఉన్నాయి. బస్సు ఎక్కడానికి వెళ్తూ మళ్ళీ కడియాలమ్మ అమ్మ దగ్గర ఆగాము. లక్ష్మి ఒక సంచి తీసుకురా అంది అమ్మ. అందులో కొన్ని కూరలు కొన్ని జొన్న పొత్తులు వేసింది. మాకెందుకమ్మా, ఇంట్లో అందరూ తింటారు కదా అంది కడియాలమ్మ అమ్మ. మళ్ళీ బస్టాప్కి వచ్చాము. నేను అమ్మని అడిగాను, అమ్మ మనకిచ్చిన వాటిల్లో కొన్ని కూరలు అవి మామకెందుకిచ్చావు అని. అమ్మ నవ్వి, చూడు తల్లి, మనం ఎప్పుడూ ఒకరి దగ్గర తీసుకోవటమే కాదు, అంతకంటే ఎక్కువ కాకపోయినా కొంతైనా మనం తిరిగి ఇస్తే వాళ్ళు సంతోషంగా అక్కరకు అవుతారు. ఊరు మనకి చాలా నేర్పుతుంది. అందులో మనుషులు ఇంకా ఆప్యాయత పంచుతారు అని అంది. మనతో కలుపుకున్నవారు ఆత్మీయుతులు, ఆదుకున్నవారు బంధువులు. ఏదైనా మన చేతిలో ఉంది, మనమే తెలుసుకోవాలి. ఇది నా జ్ఞాపకాలతో ఓ మంచి పాఠం. ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.